సూళ్లూరుపేటను సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయా? స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా మంచినీళ్లు లేవా? డ్రైనేజీ కాల్వ కోసం గోతులు తవ్వి 5 ఏళ్లుగా వదిలేశారా? 15 ఏళ్లుగా రోడ్డుకు ఆనుకునే డంపింగ్ యార్డ్ ఉందా? తెలుగుదేశం పార్టీలో లుకలుకలు తగ్గాయా పెరిగాయా? వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు పక్కా అయినట్టేనా? టెక్నాలజీలో ప్రపంచాన్ని దాటి ముందుకెళుతూ భారతదేశానికే గర్వకారణంగా నిలిచిన అంతరిక్ష కేంద్రం శ్రీ సిటీ లాంటి పారిశ్రామిక ప్రాంతం ఉన్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? రండి, రణక్షేత్రంలో ఈ నియోజకవర్గం ముఖ చిత్రం తెలుసు. సూళ్లూరుపేట ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండేది. ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి మారిపోయింది. జిల్లా మారినా పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోయింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మా బతుకులింతే అని నియోజకవర్గ ప్రజలు ఎందుకంటున్నారు? సూళ్లూరుపేటలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, ప్రజల జీవన పరిస్థితుల ముఖ చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. సూళ్లూరుపేట ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది శ్రీహరికోట. ఇక్కడే భారత అంతరిక్ష
ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. గత 10 ఏళ్లుగా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఒకవైపు శ్రీహరికోట, మరోవైపు పారిశ్రామికవాడ. శ్రీ సిటీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగానే సూళ్లూరుపేట మారింది. సూళ్లూరుపేటలో వరుసగా 2 దఫాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓటమి పాలవుతున్నారు. టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గంగా పేరుంది. అయితే పరస వెంకటరత్నయ్యకు ఇక్కడి నుంచి 6 సార్లు అధిష్టానం అవకాశమిచ్చింది. అయితే ఆయన 3 సార్లు విజయం సాధించారు. ఒకసారి మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు సర్వేలు చేసిన ఫలితంగా అభ్యర్థిని మార్చారు. నెలవల విజయశ్రీకిచ్చారు. చంద్రబాబు చెబుతున్నట్టు యువత, మహిళలకు పెద్దపీట వేశారని నాయకులు చెబుతున్నారు. కాకపోతే ఇక్కడ ఆస్థాన విద్వాంసుడిగా మారిన పరస వెంకటరత్నయ్య దగ్గరగా ఉండడం వల్ల ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దశాబ్దాలుగా తాగునీటి సమస్య తీరలేదు. అటు గొప్ప ఊరు దిబ్బ అంటే సూళ్లూరుపేటకు అక్షరాల సరిపోతుంది. గొప్పగా చెప్పుకోవడానికి తప్ప నియోజకవర్గానికి ఒరిగింది ఏమీ లేదు. అంతా శూన్యం. దేశ విదేశాల నుంచి ప్రముఖులు శ్రీహరికోటకు వస్తుంటారు. వారు ఈ దారిలోంచే, ఈ దుర్గంధాల మధ్య నుంచే వెళ్తుంటారు. శ్రీ సిటీకి కూడా ప్రముఖ వ్యాపారులు వస్తుంటారు. వారి పరిస్థితి అంతే. ఇలాంటి ప్రదేశాలు ఉన్న సూళ్లూరుపేట ఎలా ఉండాలి? అద్దంలా మెరిసిపోవాలి అంటున్నారు. మరి నాయకులేమిటో, ఆ పార్టీలేమిటో, వాళ్ళు చెప్పే గొప్పలేమిటో సూళ్లూరుపేట చూస్తున్న వారికి బోధపడదు. ప్రజలో మార్పు రానంత వరకు రాజకీయ పార్టీలు, నేతల్లో మార్పులు రావని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇవి వాటి రణక్షేత్రం విశేషాలు. మరో 2 నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రణక్షేత్రం తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.